హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఈజీ మార్ట్కి వచ్చానమాట. యాక్చువల్గా నేను డీమార్ట్కి వెళ్తుంటే దగ్గరలో ఉందని చెప్పి వెళ్ళా, ఎందుకంటే స్టూల్ కోసం వెళ్తున్నాను. నేను డీమార్ట్లో జోయో స్టూల్ అని చెప్పి 600 ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నేను మెటర్నిటీ టైంలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో తీసుకున్నాం అనమాట. ఇక్కడ కానీ ఉంటుందేమో అని చెప్పి వస్తే ఇక్కడ ఏకంగా ఆ స్టూల్ సేమ్ ఉంది, ఇంకా చిన్నగా ఉంది. ఇదైతే 1100 అంట. 2 కాస్ట్ కదా. ఈ సెట్లు బాగున్నాయి కదా, భలే సెట్ సైజుల కింద. అండ్ ఇక్కడ చాలా గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి. ఆ కృష్ణుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ చీపర్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళాము. బయట అది కడగడానికి చీపర్ లేదు, ఇదేమో మనకి కొబ్బరిని చీపర్ పట్టుకోవడానికి హ్యాండిల్ బాగా ఇచ్చారు కదా. 70 రూపీస్ పడ్డది. ఇది ప్లాస్టిక్ చీపర్ అనమాట. ఇది 180 పడుతుంది. కాకపోతే నేను ప్లాస్టిక్కే తీసుకున్నా, ఎందుకంటే మామూలు కొబ్బరి చీపర్ ఏంటంటే పుల్లలు పడిపోతాయి ఇల్లు అంతా. ప్లాస్టిక్ అయితే ఇది లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది, చాలా ఇయర్స్ వచ్చేస్తుంది అనమాట. అది జస్ట్ ఇట్లా వాటర్ అన్ని చిమ్ముకోవడానికే. అండ్ ఇది చూసారా, జర్మన్ సిల్వర్ బౌల్ అనమాట. చాలా బాగుంది, కానీ 2 ప్రైస్ ఎక్కువ. ఆ బౌల్ సైజ్ ఏమో చాలా చిన్నది, కానీ 3 సెట్లు డిఫరెంట్గా అమ్ముతున్నారు అనమాట. కాస్ట్ ఎక్కువ అని తీసుకోలేదు. అండ్ ఈ బుట్టలు చూసారా, భలే ఉన్నాక బెల్లం పెట్టారనమాట. డిఫరెంట్ బెల్లం కొబ్బరి పెట్టారు అందులో. బుట్టలు అయితే డిజైన్ బాగా నచ్చింది నాకు. అండ్ ఇక్కడ కాయగూరలు తీసుకుందాను వచ్చా. మా నిషికి ఇందులోనే బుక్ తీసుకున్నాను అనమాట, యానిమల్స్ బుక్. దానికి యానిమల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అందుకని చెప్పి జస్ట్ యానిమల్ బుక్ చూడడానికి చూస్తుందని చెప్పి తీసుకున్నా. దానికి ఇంకా అక్షరాభ్యాసం చేయించలేదు, కానీ అయినా మేమేం నేర్పం కదా, రాయించాం కదా, జస్ట్ అది చూస్తుందని అంతే, ఎంజాయ్ చేస్తుంది అని చెప్పి తీసుకున్నా అంతే. అండ్ ఇక్కడ కొన్ని కాయగూరలు తీసుకుంటున్నాను అనమాట. బెండకాయలు అయితే గిల్లి చూస్తున్నా, వాళ్ళేమో అట్లా గిల్లకూడదు మేడం అన్నీ అని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే మనం అన్ని గిల్లే చెక్ చేసుకోవాలి కదా. మామూలుగా తీసేసుకుంటే ఏముంది, అది ముద్దరిపోయి ఉంటాయి, పని చేయవు. అందుకని చెప్పి గిల్లే తీసుకుంటున్నా. అండ్ మ్యాక్స్ స్వీట్ కార్న్ అయితే మా నిషికి స్నాక్ కింద పెడతాము. సో స్వీట్ పొటాటో వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ కింద తింటాను అనమాట. 5కి అట్లా ఉడకబెట్టుకొని తింటే హెల్త్కి చాలా మంచిది. మీకు ఈవినింగ్ టైం అట్లా ఆకలేస్తుంది కదా, ఆ టైంలో స్వీట్ పొటాటో తింటే హెల్తీ స్నాక్ అనమాట. మ్యాక్స్ చాలామంది సమోసాలు అవి మానేసి ఇది తినండి. అండ్ బీరకాయలు చూసారు, బీరకాయలు అయితే ఫ్రెష్గా లేవు, ఒల్లిపోయి ఉన్నాయి అనమాట. అందుకని చెప్పి తీసుకోలేదు. అండ్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, కరివేపాకు ఇట్లా వంకాయలు ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అవి తీసుకొని బిల్లింగ్ దగ్గరికి వెళ్తే బిల్లింగ్ దగ్గర టాయ్స్ పెట్టారనమాట. అవైతే నాకు భలే నచ్చాయి. చూసారా, బొమ్మల కింద జంప్స్ అనమాట. నాకు ఇందులో ఒకటి యూనిక్ అంది, ఇది బాగా నచ్చింది. లైట్స్ అవి వచ్చి బాగుంది. కాకపోతే 200 అంట, ఎందుకులా అని చెప్పి తీసుకోలే. ఇంటికి వస్తుంటే మా మమ్మీ వచ్చారని చెప్పి తనకి సమోసా జిలేబీ తీసుకున్నా. అండ్ బీన్ బ్యాగులకి కొన్ని బీన్స్ కూడా తీసుకున్నా అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిషి వ్లాగ్స్.